విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేశారు. విజయసాయి రెడ్డి ఏమో వెళ్ళలేదు, నాకు టైం కావాలి అన్నట్టు కూడా విజయసాయి రెడ్డి రిప్లై ఇచ్చారు. నిజంగా ఏపీలో 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందా? ఆ పైసలన్నీ కూడా ఎన్నికల ఖర్చులకు వాడారా? సిద్ధం సభలకు వాడారా? ఆ పైసలన్నీ కూడా హవాలా రూపంలో విదేశాలకు తరలించారా? దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది అంటే ఏం చెప్తారు? 100% జరిగింటది. నాకు తెలిసి 3,500 కోట్లు కాదు, అంతకు 10 అంతలు ఎక్కువ ఉంటుంది. ఇది చాలా మంది చేసే వ్యవహారమే. దొరికితే దొంగ, దొరక్కుంటే దొర. ఏం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేసినట్టే కాదు, ఈవెన్ గతంలో చంద్రబాబు నాయుడు చేసినారు, ఇప్పుడు కూడా చేస్తా ఉంటారు. అది వికేంద్రీకరణ. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వచ్చేసి మద్యం షాపుల్లో వాటాలు కానీ లేకుంటే మామూలు కానీ వస్తా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన రహస్యమే దీంట్లో. కాబట్టి దొరికితే దొంగ, దొరక్కుంటే దొర. ఖచ్చితంగా వచ్చేసి దీంట్లో 3,500 కోట్లు కాదు, 5 ఏళ్లలో అంతకు 10 అంతలు ఎక్కువ జరిగింటది. నాకు తెలిసి ఈ చిట్టు దర్యాప్తు వచ్చేసి చాలా పకడ్బందీగా జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. చిట్టు దర్యాప్తు కానీ ఈడీ దర్యాప్తు కానీ ఇక్కడ ఈగలు అవుతే డొంకంతా కదిలినట్లు దీంట్లో చాలా 40 మందిని దాంట్లో వచ్చేసి అక్యూజ్డ్ ఉంటుంది. 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం కూడా ఆల్మోస్ట్ జగన్ దగ్గరకు వచ్చినట్టే. కృష్ణమోహన్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారంటే ఆల్మోస్ట్ వచ్చేసి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్ గా కృష్ణమోహన్ రెడ్డి తర్వాత, ధనంజయ రెడ్డి తర్వాత ఈ పక్క పొలిటికల్ వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కాబట్టి తర్వాత ఎక్కడ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ నుండి సరఫరా చేసే కంపెనీల నుండి ఏ విధంగా ఒక బ్యాచ్ ఏ విధంగా ఈ యొక్క రహస్య స్థావరాలకు తెచ్చింది. డెన్స్ హైదరాబాద్ లో ఒక 5 రహస్య స్థావరాలు, వాటి ఏ అపార్ట్మెంట్ లో ఏ రోడ్డులో కూడా ఐడెంటిఫై చేసినట్టు కనపడతా ఉంది. అంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్. కాబట్టి మొత్తం 6 రహస్య స్థావరాల్లో 5 హైదరాబాదు, 1 ఇక్కడ. ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ నుండి సరఫరా చేసే కంపెనీల నుండి ఒక బ్యాచ్ చూస్తే ఇక్కడ రాజకేశ్వరరెడ్డి బ్యాచ్ లో కిరణ్, సైమన్, చాణక్య, సైఫ్, వసంతలు వీళ్ళు వచ్చేసి ఆ డబ్బు సేకరించి హైదరాబాద్ లో ఉండే రహస్య స్థావరాల్లో వాళ్ళు పెట్టినట్టు. అక్కడ నుండి తాడేపల్లికి వచ్చడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ పనిచేసినట్టుగా, అంటే చదివితే ఆ విధంగా తెలుస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ లో మోహిత్ రెడ్డి గాని, వెంకటేష్ నాయుడు, బాలాజీ యాదవ్, నవీన్, హరీష్, మదన్ రెడ్డి వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుండి వచ్చేసి తాడేపల్లికి చేర్చినట్టుగా, తాడేపల్లిలో ఈ యొక్క ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఆ డబ్బులు ఉన్నట్టుగా, దానికి ప్రవీణ్ ప్రకాష్ కాపలా ఉన్నట్టుగా, మధ్యలో వచ్చేసి ఎన్నికలకు ముందు ఒక టోల్ గేట్ దగ్గర 8,30,00,000 చిక్కినట్టుగా, అప్పుడే కేసు పెట్టినట్టుగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాంట్లో కొంత విదేశాలకు పోయినట్టు, కొంత ఎలక్షన్స్ లో ఈ యొక్క చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కొంత డబ్బు పంపించినట్టు. కాబట్టి ఇవన్నీ ఎవిడెన్స్ బాగా దండిగా దగ్గర సమీకరించినట్టు దాన్ని తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జరిగింది. దీంట్లో పకడ్బందీగానే చేసినట్టు కనపడతా ఉంది, వేగంగా కూడా కనపడతా ఉంది. ఇంపార్టెంట్ వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డికి ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుంటుంది. మరి అది ఎస్టాబ్లిష్ చేయగలరా లేదా అనేది చూడాలి. కానీ దీంట్లో 100% జరిగింది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కానీ ఎస్టాబ్లిష్ చేయగలరు. ఎస్టాబ్లిష్ చేయనంత వరకు చేయకుంటే ఏం కాదు. ఎలా ఉంటుందంటే, ఒక జడ్జి ముందర ఒక వ్యక్తిని చంపినా గానీ దానికి సాక్ష్యం లేకుంటే జడ్జి తీర్పు లేడు. కళ్ళెత్తులో హత్య జరిగినా గానీ దానికి సాక్ష్యం లేకుంటే ఏమి చెప్పలేడు. తనకు తెలుసు హత్య జరిగిందని, కానీ సాక్ష్యం కావాలా. ఆ విధంగా ఇక్కడ 100% జరిగింటుంది. దానికి తీయలాగితే డబ్బు సుమారుగా లాక్కొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి వరకు పోతుందా లేదా, దానికి ఎస్టాబ్లిష్ చేస్తారా లేదా చూడాలా. అందులో దీంట్లో చూసి విజయసాయి రెడ్డి ఆయన మొదట్లో చెప్పడం జరిగింది, కర్త, కర్మ, క్రియ అంతా రాజకేశ్వర రెడ్డి అని. అది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తా ఉన్నట్టు కూడా దాంట్లో నిజమే అనిపిస్తా ఉంది. కానీ విజయసాయి రెడ్డి మరి మనం ఎందుకు రాలేదు? మరి ఆల్రెడీ గతంలో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కు ఫర్దర్ గా మరి లాగాలని వాళ్ళు అనుకోండొచ్చు. మరి ఈయనకి ఏం జరిగిందో మరి మళ్ళీ పోతాడో చూడాలి. మరి ఢిల్లీ పెద్ద ఆశీస్సులు పుష్కలంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వరు, అంతేనా సార్?
అది కూడా కారణమే. అయినప్పటికీ చాలా మటుకు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరకు వచ్చిందంటే ఆ మరి కొంత ఎస్టాబ్లిష్మెంట్ ఢిల్లీ పెద్దల జోక్యం ఉందా, లేకుంటే వచ్చేసి ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ కు లింక్ కనెక్షన్స్ దొరకలేదని చూడాలి. మరి మీరు చెప్పినట్లు ఇది కూడా ఉంది. కానీ నిజంగా వాళ్ళే పూర్తిగా ఉంటే ఈడీ వేసిండే వాళ్ళు కాదు. ఢిల్లీ వాళ్ళ యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి 100% ఉంటుంది అనుకుంటే ముందు ఈడీ వేసిండే వాళ్ళు కాదు, ఈ సిట్ తోనే సరిపించిండే వాళ్ళు. ఈయన శిక్షరాలు పార్లమెంట్ అడగడము, ఈడీ వేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక పక్కేమో టీడీపీ నాయకులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా మళ్ళీ తెర మీదకు తీసుకురావాలి, బెయిల్ రద్దు చేయాలని చెప్తున్నారు. ఇంకో కేసు ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కూడా తెర మీదకు తీసుకురావాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ దీని మీద? జరగాలి కదా ఏ కేసు అని. ఇప్పుడు ఇదే కదా ఆయన మీద వచ్చేసి 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు పాత ఉన్నాయి కదా, 2012 నుండి ఉన్నాయి వచ్చేసి 18 సంవత్సరాలుగా. అవి కొలిక్కి రావాల్సిందే. తర్వాత వచ్చేసి వివేకానంద రెడ్డి కూడా 6 ఏళ్ళు కావస్తుంది, 6 ఏళ్ళు అయిపోయింది కూడా, అది కొలిక్కి రావాల్సిందే. తెగాలి కదా కోడికత్తి కేసు కానీ ఇవన్నీ. అది అటో ఇటో అటు శిక్ష పడమా, కన్విక్షనా, ఎవిక్షనా ఏదో ఒకటి కావాలి కదా. ఊరికి అట్టే పెండింగ్లు ఉంటే ఎట్లా? దానికి ఒకటి ఫైనల్ సొల్యూషన్ రావాల్సిందే కదా. కాబట్టి ఆ 11 కేసులకు రావాల్సిందే, వివేకానంద రెడ్డి హత్య కేసుకు రావాల్సిందే, కోడికత్తి కేసు రావాల్సిందే, ప్లస్ కొత్త కేసులు ఏదైనా వస్తే అవి కూడా రావాల్సిందే. మనం కేసు పెడతానే మనము నేరస్తుని చెప్పడంలే, ముద్దాయి వచ్చేసి నేరస్తుడు కావచ్చు, లేకుంటే అతను నిర్దోషిగా బయటకు రావచ్చు. కాబట్టి దోషినా నిర్దోషినా అనేది తేలాలా. ఇప్పుడు ప్రస్తుతానికి ముద్దాయి మాత్రమే, కానీ తేలాలి కదా, దోష తేలాలి కదా. ఎన్నాళ్ళంటే పెడతారు వచ్చేసి. కాబట్టి ఇది కోర్టులు కూడా నిన్న అబ్నార్మల్ డిలే చేస్తేనే కోర్టుల మీద నమ్మకం పోతా ఉంది. ఓకే, ఇప్పుడు తులసిరెడ్డి గారు, బీజేపీ 2 వర్గాలుగా చీలే అవకాశం ఉందా? ఎందుకు అనంటే మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే 75 సంవత్సరాలు, రేపు సెప్టెంబర్ 17కి మీకు 75 సంవత్సరాలు వస్తాయి, మీరు తప్పుకోవాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఒకవేళ 75 సంవత్సరాలు మోడీకి కనుక కలిగితే మోడీ రిటైర్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ మోడీ రిటైర్ అయితే నెక్స్ట్ బీజేపీ వారసుడు ఎవరు, దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఏం చెప్తారండి? ఇది మోడీ మీదనే ఆధారపడి ఉంది. మోడీ ఎందుకంటే గతంలో మోడీ అమిత్ షానే ఈ యొక్క అది వాళ్ళ యొక్క బీజేపీ నియమ నిబంధనలు లేనప్పటికీ ఇది ఒక నైతికంగా పెట్టుకున్నారు వచ్చేసి. అప్పుడు 2014లోనే అద్వానిని వీళ్ళందరినీ పక్కన పెట్టే దానికోసం 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వచ్చేసి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలి, వాళ్ళు వచ్చేసి మార్గదర్శక మండలిలో ఉండాలని చెప్పేసి ఒక నియమావళిలో లేకపోయినప్పటికీ పెట్టింది ఇల్లే, అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ పెట్టారు. కాబట్టి ఆ ప్రకారంగానే ఇప్పుడు అద్వానీ గారు కానీ, మురళీ మనోహర్ జోషి, తర్వాత జస్వంత్ సింగ్, వెంకయ్య నాయుడు వీళ్ళందరూ వచ్చేసి ఆ కండిషన్ మీదనే క్రియాశీలక రాజకీయాల నుండి పక్కన పోయారు. రెండవది వచ్చేసి 2019లో అమిత్ షా అప్పుడు 2019లో ఆయన ఓపెన్ గా చెప్పాడు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికి మేము టికెట్లు ఇవ్వము అని చెప్పేసి 2019లో నేను చెప్పడం జరిగింది. ఇంకా మూడోది నిన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ వచ్చేసి ఆయన కుండబద్దలు కొట్టినట్లు ఏ రాజకీయ నాయకుడైనా, ఆయన ఒక మోడీ గురించి కానీ బీజేపీ గురించి కానీ కాదు, ఏ రాజకీయ నాయకుడైనా ఈవెన్ అంటే వేరే పార్టీల వాళ్ళు కూడా 70 సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయాల నుండి రిటైర్మెంట్ కావాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో వీళ్ళు పెట్టిన నియమావళి. రెండవది ఆల్రెడీ అద్వానికి, వెంకయ్యనాయుడికి, మురళీ మనోహర్ జోషికి అప్లై చేశారు. మూడవది 2019లో అమిత్ షా గారు చెప్పారు. నాలుగవది మోహన్ భగవత్ గారు చెప్పారు. కాబట్టి ఆ ప్రకారంగా అయితే రేపు సెప్టెంబర్ 17కి వచ్చేసి నరేంద్ర మోడీ గారికి 75 ఏళ్ళు దాటుతాయి. కాబట్టి ఆ ప్రకారంగా అయితే నైతిక విలువలు పాటించే వాళ్ళైతే, ఇంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి వచ్చేసి సుప్రీంకోర్టు ఏదో ఒక వ్యాఖ్య చేసిందని చెప్పేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాబట్టి నైతిక విలువలు పాటించే వాళ్ళైతే నరేంద్ర మోడీ గారు 2025 సెప్టెంబర్ 17న కానీ ఆ లోపల కానీ ప్రధానమంత్రి పదవి నుండి, క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకొని ఆయన సలహాదారుడుగానో మార్గదర్శక మండలిలోనో లేకుంటే ఆయన ఇష్టం చేయొచ్చు, ఆయన ప్రకారంగా చేయాలి అది వచ్చేసి. కానీ
మరి అది ఆయన మీద ఆధారపడింది. ఒకవేళ చేసినా చేయొచ్చు ఆయన, ఎందుకంటే ఏం చాలు 11 ఏళ్ళు చేశాము, చరిత్రలో ఇది ఒక రికార్డు, ఇది ఒక ప్రధానమంత్రిగా ఒక అది ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి ఆయనకు పదవి మీద ఆశ లేదు, పదవి త్యాగం చేశాడని చెప్పేసి ఈ విధంగా కూడా పేరు ప్రఖ్యాతి రావచ్చు అని చెప్పేసి అనుకుంటే ఆయన రాజీనామా చేస్తే చేయొచ్చు తప్పని చేసి, అంతకు మించి ఆయన ఉండాలనుకుంటే ప్రస్తుతానికి ఆ పార్టీలో కాదనే వాళ్ళు ఎవరు లేరు, తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎంతగా ఆయన వచ్చేసి నిర్ణయం తీసుకొని, గతంలో నేనే కదా పెట్టింది అద్వానీ, పురుగుతుడు అద్వానీ వాళ్ళనే పక్కన పెట్టినప్పుడు నేను కూడా పాటించాలి కదా అని చెప్పేసి, నేనే చీటికి మాటికి చెప్తుంటాము, అయోధ్య రాముని గురించి చెప్తుంటాము, ఒకే మాట ఒకే భార్య ఒకే బాణం, ఇది రాముడి కదా, నేను కూడా ఒకే మాట మీద ఉండాలి కదా అని రాముని ఏమైనా తలుచుకుంటే గనా మరి రాముని మార్గంలో పోదాము, అద్వాని బాటలో పోదాము, రాముని బాటలో పోదాము అనుకుంటే ఆయన సెప్టెంబర్ 17 లోపల ఆయన పదవి నుండి వైదొలగాల. లేదు వచ్చేసి ఎంట్రీ వారికి చెప్పేందుకు నిధులు ఉన్నాయనుకుంటే ఆయన కొనసాగుతాడు. ఆయన కొనసాగితే ఆయన వచ్చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేయలేరు, బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విల్ కంటిన్యూ అని నా అభిప్రాయం. ఒకవేళ ఆయన వచ్చేసి పదవి నుండి తొలగితే ఏం ఆ బీజేపీ వాళ్ళే వస్తారు, ఏమి వచ్చేసి ఆ పార్టీలో సమర్థులు చాలా మంది ఉన్నారు. మోడీ గారికి అవకాశం వచ్చి ఆ సమర్థ నిరూపించుకున్నారు. ఆ అవకాశం వచ్చే సమర్థ నిరూపించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు ఒక 10-12 మంది ఉన్నారు బీజేపీలో మోడీ లాంటి సమర్థమైన నాయకులు. నాకు తెలిసి ఏమి అమిత్ షా సందర్భంలో అమిత్ షా ఉన్నాడు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ పెద్ద రాష్ట్రానికి వచ్చేసి ఆయన వచ్చేసి రెండోసారి అయినాడు. తర్వాత వచ్చేసి నితిన్ గడ్కరీ ఒకడు ఉన్నాడు. కాబట్టి ఆ పార్టీలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవకాశం వస్తే నిరూపించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి పార్టీ అయితే మోడీ ఉండాలనుకుంటే మాత్రము వీళ్ళెవరు వచ్చేసి దించే శక్తి వీళ్ళకి ఎవరికి లేదు. మోడీ ఉండాలనుకుంటేమా, మోడీ వద్దనుకుంటే మాత్రము వచ్చేసి మోడీ చెప్పిన వాళ్ళకే వస్తారు. జనరల్ గా వచ్చేసి మోడీకి అనుకూలం ఉండే వాళ్ళే వస్తారు. మోడీకి అనుకూలం ఉండే వాళ్ళల్లో బహుశా నిజంగా పోతే అమిత్ షాకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదా అమిత్ షా కాకుంటే యూపీ సీఎం, ఒకవేళ ఆర్ఎస్ఎస్ మాట ఎక్కువ చెల్లేట్టుకుంటే నితిన్ గడ్కరీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది నా అభిప్రాయం. మీరే మాట్లాడించారుగా మోహన్ భగవత్, నిజమేనా? మోహన్ భగవత్ మీరే మాట్లాడించారటగా, కాంగ్రెస్ వాళ్ళేనా? అది ఆయన గొప్ప అవుతుంది కదా, ఆయన ఇప్పుడు మోహన్ భగవత్ కూడా అంటే మోడీ కంటే రాజకీయ నాయకుడు కాకపోయినా కానీ ఆర్ఎస్ఎస్ ఒక విధంగా రాజకీయాలను ప్రభావితం చేసే పార్టీ. ఆయనంగా మోడీ సెప్టెంబర్ 17, ఈయన సెప్టెంబర్ 9కే అయిపోతుంది ఇది. కాబట్టి ఇది ఆయనకి అప్లై అవుతుంది కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.